ఓ పక్క అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అదంతా మునిగిపోయింది. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రపంచానికి ఏమీ లేనట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం, ఏదో ఈయన మనకు కూడా గుర్తుంది 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అక్టోబర్ 12వ తారీఖున విశాఖపట్నం హుదూద్ తుఫాన్ తాకిడికి అతలాకుతలం అయిపోయింది. ఆయన హెచ్చరించాడు, మళ్ళీ హుదూద్ తుఫాన్ లేదా మళ్ళీ విశాఖపట్నం తుఫాన్ రావాలంటే నన్ను దాటుకొని రావాలన్నాడు. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు, వరదలు రావాలన్నా లేదా ఈ తుఫాన్లు రావాలన్నా నన్ను దాటి రావాలని చెప్పని అన్నాడు. సో ఈ రకమైనటువంటి మాటలు, పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి, రానటువంటి కాలంలో ఏ రకంగా వారిని కాపాడాలి, వారిని ఏ రకంగా వారికి భరోసానివ్వాలి, వారిలో మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవనానికి ఏ రకంగా తీసుకురావాలనేటువంటి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారిని కోరుకుంటూ, ఇప్పటికన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైనటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ జరిగినటువంటి వాస్తవాలు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. సరే, నేను చెప్పింది ఏంటంటే సడన్ గా ఒక విపత్తు వచ్చింది అనుకోండి, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రాణాలు పోతే అది ప్రమాదం, అది ఎవరి వల్ల జరిగింది కాదు. కానీ విపత్తు వస్తుందని చెప్పి తెలిసి ప్రాణాలు కాపాడకపోవడం కానీ, విపత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోవడం కానీ డెఫినెట్గా ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే మేము అభివర్ణిస్తాం. దీనికి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఇందాక మీకు ప్లే చేసి చూపించాను కదా, రెవెన్యూ సెక్రటరీ చెప్పినటువంటిది, అక్కడ సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినటువంటిది, జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటిది. ముందుగానే మాకు సమాచారం ఉంది అని చెప్పిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయారంటే దీనికి బాధ్యత ఎవరు? అంటే మీరు ముందు చూపుతో ఉండడం వల్ల 45 మంది ప్రాణాలు పోయాయంటే మరి ఈ ముందు చూపును ఏమనాలి? అలా వాస్తవానికి ఇదే బుడమేరు ఛానల్లో అనేక సందర్భాల్లో వరద వచ్చింది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు 15,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి కెపాసిటీ బుడమేరు ఛానల్ది. 1964లో 40,000 క్యూసెక్లు వచ్చింది ఇదే ఛానల్లోకి, 86లో 20,000 క్యూసెక్లు, 89లో 35,000, 1990లో 32,000, 2005లో 24,000 క్యూసెక్లు. అంటే ఇన్ని సందర్భాల్లో కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎవరికి కూడా అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అదృష్టం ఏంటంటే అప్పుడు నేను చెప్పినటువంటి ఏ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేరు. 64 కానీ, 86 కానీ, 89 కానీ, 90 కానీ, 2005లో కానీ నేను చెప్పినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేరు. ఎందుకంటే ఆయన కూడా 4వసారి కదా ముఖ్యమంత్రి. పోనీ అప్పుడు కూడా ఎవరో హైటెక్ ముఖ్యమంత్రులు అంతకన్నా లేరు. సెల్ ఫోన్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, కంప్యూటర్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, లేదా వరద వస్తుందని చెప్పి ముందుగానే తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి లేరు. ఇన్ని ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఆయన హయాంలో ఇది జరిగిందని అంటే డెఫినెట్గా ఈ 45 మంది ప్రాణాలు పోయేటువంటి దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు. దీనికి బాధ్యత వహించాలి. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్లోకి వస్తుంది చట్ట ప్రకారం అనేటువంటిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్రంలో ప్రజల తాలూకు భావన అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం.